పంచాయతీరాజ్ సిస్టంలో ఎంటైర్ రాష్ట్రం మొత్తం మీద పంచాయతీరాజ్ సిస్టాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రగతికి తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రులు అదేవిధంగా మా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరం కూడా మనస్ఫూర్తిగా 150% అభిమానంతో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీగా సార్ గారు చెప్పారు కదా, అందరికీ తెలుసు గతంలో సంవత్సరాల తరబడి ఒక చిన్న గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్ మారాలంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టి. ఇప్పుడు అలాంటిది మొన్న 2019లో జాయిన్ అయ్యారు. ఈరోజు అప్పటికే అందరు కూడా గ్రేడ్ 5 నుంచి 4 అందరూ కూడా డ్రాయింగ్ ఆఫీసర్లుగా ఎంటైర్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అయితే ముందు అన్ని వేల మందికి ఏ ఒక్కరు కూడా పంచాయతీరాజ్ సిస్టంలో అర్హతలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ప్రమోషన్ లేకుండా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ సిస్టంలో ఆకాశానికి ఈ ప్రభుత్వం పెద్దలందరూ కూడా. అందుకే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్పుకోవడానికి అందుకోసమే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా సార్ గారి గురించి కూడా చెప్పారు. అసలు ప్రతి ఒక్కరూ అసలు ఈ 1.5 yearలో సార్ ఒకరిని కూడా ఏ విధమైనటువంటి ఒత్తిడి కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని చాలా బాగా మాట్లాడడం కానీ సార్ కోరేది ఒకటి ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు మీ సహాయ సహకారాలను 100% మాట్లాడండి. ఎవరి మీద ఎలాంటి పన్యాలు కానీ ఇంకోటి కానీ లేకుండా 100% ఎవరికైతే న్యాయం జరగాలనో వాళ్ళందరికీ న్యాయం చేయడం చెప్పారు. పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా వారికి ప్రమోషన్ ఇస్తూ మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం, వాళ్ళందరూ కూడా వచ్చి ఆనందంగా ఎన్నో ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి మాకు ప్రమోషన్ రాక మేము ఇట్లే నిలబడిపోయాం. ఇక్కడున్న డిఎల్డీఓ ఉన్న మన అధికారి నేను 35 సంవత్సరాల నుంచి కూడా ఎంపీడీఓగానే ఆగిపోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా అందరికి కూడా ప్రమోషన్స్ రావడం నిజంగా మా జన్మలో మేము మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుంది. అలాగే ఆ అనుభూతిని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అంటే లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.